నమస్తే, వెల్కమ్ సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా మహాభారతం ఏదైతే ఉందో మహాభారతాన్ని బేస్ చేసుకొని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కురుక్షేత్రం అని ఒక యానిమేటెడ్ సిరీస్ని అయితే తీసుకొచ్చారు. సో దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి భయ్. సో ఇక్కడ కురుక్షేత్రం గురించి అయితే మనకు అందరూ తెలిసిన మహాభారతం యుద్ధం ఎలా జరుగుతుంది దాని మీద ఒక లైక్ ఇండెక్స్ లాగా చూసుకోవచ్చు. నేను ముందే చెప్తున్నాను, ప్రతిసారి హిస్టారికల్ ఈవెంట్స్ మీద నేను కూడా మాట చెప్తాను. యానిమేటెడ్ సిరీస్ కానీ, మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ ఏది వచ్చినా సరే కూడా ఇవి ఒక ఇండెక్స్ లాగా తీసుకోండి. అండ్ ఒరిజినల్ది చదువుమనేసి అయితే ముందే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను, డిస్క్లైమర్ కూడా అనుకోవచ్చు. కమింగ్ టు సిరీస్కి వెళ్తే ఇట్లా సిరీస్ ఏం చేస్తుందంటే కాన్సెప్ట్ ఎట్లా చూపించారంటే, ఒక దిక్కు యుద్ధం స్టార్ట్ అవుతూనే దానికి లింక్డ్ బ్యాక్ అండ్ స్టోరీ కూడా చెప్తున్నాయి అన్నమాట. డైరెక్ట్ మనకి మహాభారతం ఎట్లా జరిగింది అన్నట్టు కాకుండా ఆ 18 రోజుల యుద్ధంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూహాన్ని రచిస్తారు. ఆ వ్యూహం వెనకాల వాళ్ళ పన్నాగం ఉందా, వాళ్ళ మోసము అండ్ వాళ్ళ ఏమంటారు బాధల కష్టాల అవన్నిటి గురించి కూడా యూనిక్గా చూపించారు అనుకోవచ్చు. ఇక్కడ మంచి విషయాలు చూసుకుంటే మాత్రమే నాకు యానిమేషన్ బాగా అనిపించింది, మూమెంట్ కానీ లొకేషన్స్ కానీ బాగా అనిపించింది. కానీ సమ్వాట్ ఇది ఎట్లా అనిపించింది అంటే లైక్ స్టోరీ టెల్లింగ్ లాగా చూపించారు తప్పించి ఆ ఫీల్ అయితే రాలేకపోయి. కురుక్షేత్రం లాగా ఆబ్వియస్ యానిమేషన్ అదంతా బాగానే ఉంది, కానీ కొంచెం తగ్గింది అనిపించింది. అసలు ఈ యుద్ధం ఎలా జరుగుతుంది అనేది కృష్ణుని యొక్క విశ్వరూపంలో చూపిస్తాడు. మొత్తం కూడా నేనే ఓడిపోతున్నా, నేనే గెలుస్తున్నా అన్నట్టు కూడా అర్జునునికి చూపించడం కానీ, లేకపోతే భీష్మ పితామహ శిఖండి గురించి కూడా బాగా చూపించారు అనమాట. అండ్ ఆల్సో దీంట్లో యూనిక్నెస్ ఏంటంటే మాత్రం అది నేను మహాభారతం ఫుల్గా చదవలేకపోయి, దీని ప్రకారం చూస్తుంటే రాత్రిపూట యుద్ధాలు చేసేటప్పుడు ఘటోత్కచుని కూడా తీసుకొస్తారు కదా యుద్ధంలో, అతనిది కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కొంచెం స్టోరీ ఉంటుంది. భీముని కొడుకు అన్నట్టు అతను ఘటోత్కచుని కూడా కొడుకున్నాడని చూపిస్తారనమాట. సో అదొకటి బాధ అనిపిస్తే, ఇంకొక బాధ ఏంటంటే అభిమన్యుని మాత్రం ఎట్లా పద్మవ్యూహంలో ఇరికిచ్చి ఇది చేస్తారు, ఎట్లా 7 మంది కలిసి ఇది చేస్తారు అభిమన్యుని అనే దాని మీద కూడా బాగా చూపించారు అనమాట. సో బాగా అనిపించింది. ఓవరాల్గా సిరీస్కి సంబంధించిన రేటింగ్ అవంతా కూడా చూసుకుంటే మాత్రమే నేనైతే మాత్రం ఒకటే మాట చెప్తున్నా, ఈ సిరీస్కి మాత్రం నేనైతే మాత్రం 2.5 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. మిగతా అన్నిటిగా అదేందన్నా 3 yearsకి తక్కువ ఎందుకు ఇచ్చినావు అంటే మాత్రమే చెప్తున్నా. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే శిఖండి గురించి. సో శిఖండి నాకు తెలిసిన మట్టుకైతే పునర్జన్మ ఎత్తుతుంది. సో ఎందుకంటే భీష్ముడు యంగ్ ఉన్నప్పుడు అంబాని వద్దు అంటాడు. దానివల్ల ఇంకొకటి మళ్ళీ పరశురాము ఉంది, భీష్ముంది, ఘోరమైన యుద్ధం జరుగుతుంది అనమాట. అంబా వెళ్ళేసి పరశురాముని కడితే ఇట్లా వేసి న్యాయం చేయమంటే ఇట్లా తీసుకోనేసి యుద్ధం జరుగుతుంది. దాని తర్వాత తపస్సు చేస్తుంది, పునర్జన్మ ఉంటుంది. అది చూపించకుండా డైరెక్ట్ ఏదో తంత్ర పూజలు చేసేట అని చూపించారు. అక్కడ కూడా ఇది శంకరుంది శ్లోకం ఉంటుంది, మృత్యుమయ అమృతమయ అనేసి అయితే అది పెట్టారు ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు. సో పాము వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ చేసినట్టు ఆడామెను మొగాన లాగా చేసినట్టు చూపించారు అనమాట. ఒక డిఫరెంట్ వేలో చూపించారు, రక్తం తాగుతున్నట్టు అది డిఫరెంట్ వేలో చూపించారు. సో అదొకటి మైనస్ అనిపించింది నాకు. అండ్ మీదే కొన్ని ఆక్వర్డ్గా అనిపించినవి, కొన్ని అక్కడక్కడ ప్రతి దాంట్లో వాళ్ళు సొంత ప్రయత్నం చేస్తారు. అండ్ ఆల్సో స్టార్టింగ్లో మీరు చెప్పారు క్రియేటివ్ లిబర్టీ తీసుకొని తీస్తున్నామని, అందుకే నేను కూడా స్టార్టింగ్లో చెప్పినాను ఇది జస్ట్ ఒక ఇండెక్స్ లాగా తీసుకోండి, ఒరిజినల్ లాగానే ఉంటుంది అనేసి అయితే. సో ఇప్పటికి చెప్తున్నాను, స్టిల్ మీకు ఓపిక ఉంటే ఇట్లా ఒరిజినల్ అట్లీస్ట్ వచనాలు ఉంటాయి, జస్ట్ ఒక ఏమేమి జరిగిందని కథ మీద అది చదవండి అనేసి ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్గా చూసుకోవాలంటే 9 episodes మీరు చూసుకోవచ్చు. 1/2 hour డ్యూరేషన్తో పాటు కూడా ఉంది. అండ్ ఇది నా రివ్యూ నా ఒపీనియన్ అనమాట. నచ్చి మంచి అనిపించా మాత్రమే మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.